మాజీ మంత్రి కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు సాయంత్రం ఇక్కడ ఆయన నివాసం వద్ద జరగనున్నాయి. ఆయన భౌతికాయం ఆయన నివాసం వద్ద ప్రజల సందర్శనార్థం ఉంచారు. అనేక ప్రాంతాల నుంచి నాయకులు, అలాగే రాజకీయ నాయకులు, కాపు జేఏసీ నాయకులు, కాపు నాయకులు, అలాగే ఆయన అభిమానులు కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఇక్కడ ముద్రగడ పద్మనాభం భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పిస్తున్నారు. అయితే కాపు సంఘ ప్రముఖ నాయకులు కరాటం రాంబాబు గారు మనతో ఉన్నారు. చెప్పండి, ముద్రగడ పద్మనాభం ఒక ఉద్యమం ఏ రకంగా చూడాలి? ఈవేళ ఆయన తీరని లోటు కాపు సామాజిక వర్గానికి కాదు, రాజకీయాలకు ఎలా కనిపిస్తుంది? ఆయన మాకు బంధువు అవుతారు. ఉద్యమం అంటే అది సపరేట్. ఇది ఆయన చాలా పదవులు చేశారు. మాకు ఆయన కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయి. అంటే ఆయన ఈరోజు ఇలాగ కాలం చేయటాన్ని, అంటే ఆయన రాజకీయ వ్యక్తిత్వం కావచ్చు, ఏ పార్టీలో కూడా ముక్కుసూటి వ్యవహారంగా ఒక నిజాయితీగా వ్యవహారాలు నడిపేవారు. ఎన్టీ రామారావు సైతం ఆయన వ్యతిరేకించి రాజీనామా చేసి బయటకు వచ్చిన పరిస్థితి. ఇవన్నీ ఎట్లా చూడాలి? రాజకీయాల్లో నేటి విలువలకి నాటి విలువలకి ఏమనిపిస్తుంది? పవర్ఫుల్ మనుషులు అందరూ అలాగే ఉంటారు. ఇది ఒక పవర్ఫుల్ నాయకుడు ముద్రగడ పద్మనాభం అంటూ కూడా ఇక్కడ కరాటం రాంబాబు గారు వ్యాఖ్యానించారు. ప్రస్తుతం అయితే ఇక్కడికి మంత్రి కొందల దుర్గేష్, పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ చేరుకున్నారు. ఇక్కడ ముద్రగడ పద్మనాభం భౌతికాయానికి ఇప్పుడు సందర్శించి ఆయన నివాళులు అర్పిస్తారు. మొత్తం చూసినట్లయితే ఇక్కడ ఎటు చూసినా జనసంద్రమైంది. ఇక్కడ ఈరోజు సాయంత్రానికి ఇక్కడ ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలు నిర్వహించడానికి అధికార లాంఛనాలతో నిర్వహించేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి ఉంది. అదేవిధంగా చూసినట్లయితే మరో మంత్రి వాసిరెడ్డి సుభాష్ కూడా రాబోతున్నారు. మధ్యాహ్నం నుంచి మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి చేరుకోబోతున్నారు. ఇక్కడ చేరుకున్న తర్వాత ఆయన భౌతికాయాన్ని సందర్శించి ఘనంగా నివాళులు అర్పించనున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ చూసినట్లయితే ఇప్పుడే రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కొందల దుర్గేష్ గారు ఇక్కడికి చేరుకున్న పరిస్థితి ఉంది. ఆయనతో పాటు ఇక్కడికి వచ్చినట్టు తుమ్మల బాబు, అలాగే ఎమ్మెల్యే బండారు సత్యానందరావు, అలాగే కోనసీమ జిల్లా టీడీపీ ప్రధాన కార్యదర్శి గంధం పల్లవరాజు, ఇట్లా అనేక మంది నాయకులు ఇక్కడికి రాబోతున్నారు. మరి కాసేపట్లో కొంత ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి ముద్రగడ పద్మనాభం భౌతికాయాన్ని సందర్శించి నివాళులు అర్పించనున్నారు. ప్రస్తుతం అయితే ఇక్కడ చెప్పండి, ఏ విధంగా ముద్రగడ పద్మనాభం గారు భౌతికాయాన్ని సందర్శించారు కదా, నివాళులు అర్పించారు కదా, ఏ విధంగా చూడాలి? ఆయన వ్యక్తిత్వం ఏంటి? ఆయన రాజకీయ ప్రస్థానం? ఆంధ్ర రాజకీయాల్లో నేను అభిమానించే ఏకైక నాయకుడు ముద్రగడ పద్మనాభం. పార్టీలు ఏవైనా ఎవరైనా రాజకీయాలు ఉన్నంత వరకు ఆయన 78లో జనతా పార్టీ నెగ్గిన తర్వాత ఆయన దూరంగా పరిశీలించే వ్యక్తిగా నేను ఏంటంటే నిష్కలమైన నిజాయితీ కలిగిన వ్యక్తి. ఒక పార్టీకి కానీ అతన్ని ఒక పార్టీకి ఆపాదించడం తప్పని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా బీజేపీలో కొంతకాలం ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, జనతా పార్టీలో ఉన్నారు. ఏ పార్టీలో అయినా ఆయనకు నచ్చకపోతే నిలబడ్డాయన, మనకు నచ్చకపోతే. ఇంకొక విషయం ఉంది, ఎన్టీ రామారావు గవర్నమెంట్లో మినిస్ట్రీ అనౌన్స్ చేస్తే పారిపోయిన వ్యక్తిన నాకు వద్దని. అది ఎంతమంది తెలుసది? ఆయన బాబునాన్ని బతిమాలి తీసుకొచ్చి అప్పుడు ప్రమాణ స్వీకారం చేయించారు. ఇది చాలామంది పబ్లిక్లో తెలియదు. అటువంటి నిష్కల్మషమైన నిజాయితీ అనే వ్యక్తి మనకు లేకపోవడం దురదృష్టం. విధానాలు ఏవైనా అటువంటి వ్యక్తి మనకి రాజకీయాల్లో లేడు. మన ఆంధ్ర రాజకీయాలు అయితే నాకైతే కనపడలేవడు. నాకు నచ్చిన వ్యక్తి. నేను చాలామంది నాయకులు చూశాను, అన్ని పార్టీలు చూశాను. ఈయనతో సరితూగే వాళ్ళు ఎవరు లేరు. అతని విధాలు కొన్ని వేరే ఉండొచ్చు, విభేదించవచ్చు, కానీ నిజాయితీ పలు వ్యక్తి. ఆయన మనం ఎన్నో నమస్కారం ఆయనకి భగవంతుడు ఇవ్వాలని కోరుకుంటూ నమస్కారం చేసుకుంటాం. ఇది ఇక్కడ చాలామంది ప్రముఖులు ఇక్కడికి వచ్చి ముద్రగడ పద్మనాభం భౌతికాయాన్ని సందర్శించి